ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 20 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసేరు. కానీ ప్రభుత్వము వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం వైపు ఆలోచించకుండా సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఆల్టర్నేట్గా వ్యవస్థను తయారు చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ అధికారుల ద్వారా చేయిస్తూ ఉన్నది. ఇవాళ ప్రధానంగా వీళ్ళు ఎంఆర్సీ కార్యాలయాలలో, డిఓ కార్యాలయాలలో పనిచేస్తూ విద్యాశాఖలో ఉన్న ఏ దస్త్రం కూడా వీళ్ళు చెయ్యి వేయందే బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏండ్లుగా వీళ్ళతో పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసమైనటువంటి వేతనాలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ వెట్టి చాకిరీ విధానాన్ని గురి చేస్తూ మొత్తం శ్రమదోపిడికి లోన్ చేస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ వారు కోరుతున్నటువంటివి, వారు చేస్తున్నటువంటి డిమాండ్లు కోరికలు కాదు, కనీసం ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా పొందాల్సినటువంటి కనీసమైనటువంటి హక్కులు. ఇవాళ మేము అందరం కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా ఏ విధంగానైతే ఎంట్రన్స్ ద్వారా వచ్చి ఇవాళ ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా కొనసాగుతూ ఉన్నామో, ఇవాళ కాంట్రాక్టు పద్ధతిలో వచ్చినటువంటి వీరు కూడా ఇవాళ ప్రభుత్వము ఒక ప్రవేశ పరీక్షలు నిర్వహించి అందులో ర్యాంకు ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ తీసుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళను అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా స్పే స్కేలు అమలు చేయాలని, వాళ్ళ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు వాళ్ళ హెల్త్ కార్డులు, హెల్త్ బీమా సౌకర్యాన్ని కల్పించాలని, ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అదేవిధంగా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు పాదయాత్రలో వరంగల్ జిల్లాలో వారు ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వాస్తవానికి ప్రభుత్వము విద్యాశాఖలో కావచ్చు, ఏ శాఖలో కావచ్చు, అందరినీ కూడా రెగ్యులర్గా నియమించి పనిచేయించుకోవాల్సింది పోయి ఇవాళ చట్టాలకు భిన్నంగా, న్యాయానికి భిన్నంగా ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకువచ్చి ఇవాళ వెట్టి చాకిరీ విధానాన్ని తీసుకొస్తూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వమే, ఇవాళ సుప్రీంకోర్టు న్యాయ స్థానమే చెప్పింది కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని. ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో గురుకుల ఉపాధ్యాయులకు సమానంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పటికీ కనీసమైన వేతనాన్ని ఎందుకు ఆ ఉపాధ్యాయులకు అమలు చేయడం లేదు? ఇవాళ మొత్తంగా పేద పిల్లలు చదువుకునేటువంటి, బాలికలు చదువుకునేటువంటి పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఆ ఉపాధ్యాయులు ఇవాళ రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ ప్రభుత్వమే ఆలోచించాలి. కార్యాలయాలలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఏడాది కాలం మా పాలన అయిపోయింది, విజయోత్సవ పాలన అని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది కదా. ఈ విజయోత్సవాలు ఎవరి కోసం? ఇవాళ ఈ ఉపాధ్యాయుల ఉద్యోగుల కోసం కాదా ఈ విజయోత్సవాలు? ప్రజలలో ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు లేరా అని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను విరమింపజేసేటువంటి ప్రయత్నం చేసి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి తప్ప సమ్మెను ఇది అడ్డుకోనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇవాళ ఉపాధ్యాయ సంఘంగా మేము తీవ్రంగా ఉద్యమించే ప్రయత్నం చేస్తాము. ఉపాధ్యాయులుగా అట్లాంటి విధులకు ఏ ఉపాధ్యాయుడు కూడా చేరబోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అధికారులు, ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వీళ్ళ పట్ల సానుకూలంగా స్పందించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా కలిసే ప్రయత్నం చేసినాం. ఇవాళ సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని కలిసిండ్రు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, మంత్రులను కూడా వాళ్ళు కలిసి విన్నవించుకోవడం జరిగింది. కానీ మంత్రులు కావచ్చు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, వారి డిమాండ్ల పట్ల ఏమాత్రం హామీ ఇవ్వకుండా కేవలం మీరు సమ్మెను విరమించడం మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ఆకలి పోరాటంగా ఇవాళ ఈ ఉపాధ్యాయులు కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితులలో ఈ ఉపాధ్యాయులు ఇవాళ కడుపు గాలి ఇవాళ ఈ రోడ్ల మీదకి వచ్చింది తప్ప వేరే ఇతరత్ర విషయాల కోసం కాదు అనేటువంటిది ఈ రాష్ట్ర మంత్రివర్గము, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇవాళ ఈ ఉపాధ్యాయులు ఉద్యోగులు అంటే ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు కాదు. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల నుంచి వెళ్ళి కేవలం ఒక జీవిత భద్రత కోసము, ఒక జీవనాన్ని గడపడం కోసం వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కోరుతూ ఉన్నటువంటిది కనీస వేతనాలే. ఆ కనీస వేతనాలు ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. దాన్నే అమలు చేయాలని ఇవాళ టీపీటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అయితే గత 20 రోజులుగా మరి వివిధ అన్ని జిల్లాల్లో మరి ఉద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఈ ఐదు రాష్ట్రాలు ఆల్రెడీ స్కేల్ ఇస్తుంది.
మరి ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చి మరికి ఉద్యోగ భద్రత కల్పించింది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మరి గతంలో తెలంగాణ ధనిక రాష్ట్రము, మరి వాళ్ళ కనీసము రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే సమాన పనికి సమాన వేతనమే వాళ్ళు కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పాఠశాలలు కూడా రోజు రోజుగా మరి బలోపేతం అవుతూ ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ పాఠశాలల మీద వాళ్ళకున్నటువంటి నమ్మకము పిల్లలకు వెళ్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని పునరాలోచించి మరి 20 రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు. విద్యార్థులు అక్కడ పాఠశాలలు మరి ఏమాత్రము చదువు జరగట్లేదు, ఖాళీ స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బలుగు బడైన వర్గాల విద్యార్థులకు చక్కగా విద్య అందాలి, వాళ్ళను పాఠశాల బలోపేతం చేయాలంటే తప్పకుండా ఈ ఉపాధ్యాయులకు కూడా ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏ విధంగా అయితే ఉద్యోగ భద్రత ఉందో ఈ ఉపాధ్యాయులకు కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వము మీద ఉంది. పాఠశాల పరిస్థితి ఏంది సార్? మీరు అందరూ ఇక్కడ సమ్మె చేస్తూ ఉంటే ఆ పాఠశాలలో విద్యార్థుల చదువుల పరిస్థితి ఏంది? ఎందుకు ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు? అనేక దఫలాలు కలిసి అంటే 20 రోజులుగా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. మరి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్పందించాలని చెప్తా ఉన్నారు. కనీస వేతనాలు మాకు లేవు అనేటువంటి చెప్తా ఉన్నారు. కానీ ఆ పాఠశాలలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ వారికి మరి భోజనం అవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. స్టడీ అవర్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఆల్టర్నేట్గా కూడా ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ అక్కడ పని జరగట్లేదు. మరి వారు నెక్స్ట్ ఒక 2 రోజులలో ఉన్నటువంటి అక్కడ కుక్కర్స్ కానీ హెల్పర్స్ వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్తామనేటువంటిది నిన్ననే వారు నోటీస్ ఇచ్చారు. అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర డిఓలకి నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి గతంలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలోనే చెప్పారు, మేము వచ్చిన వెంటనే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు ఉండరు, పూర్తి స్థాయిలో రెగ్యులర్ స్కేలే ఇస్తాం, మేము వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు గుర్తిస్తామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వాళ్ళు చేస్తే ఎలాంటి నష్టం లేదు. అక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఖాళీ పోస్టులలోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఒక టెస్ట్ పెట్టి తీసుకున్నారు. కాబట్టి వారిని కూడా సమాన పనికి సమాన వేతనం కానీ స్కేల్ కానీ కనీసం మినిమం స్కేల్ ఇచ్చి అయినా వారిని మరి పాఠశాలలోకి వచ్చే విధంగా ప్రభుత్వము చర్చలకు పిలిచి దీన్ని వెంటనే పరిష్కరించాలని మేము టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వచ్చిన పీటీఐ గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్లో పనిచేస్తా కళా ఉపాధ్యాయులుగా మేము 2012లో రోస్ట్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పేపర్ అనౌన్స్ ద్వారా త్రిసభ్య కమిటీ ద్వారా సెలక్షన్ అయినాం. మాది ఈక్వల్ గవర్నమెంట్ డిఎస్సి ద్వారా ఎలా సెలక్షన్ చేసుకుంటారో ఆ ప్రకారం మేము పీటీఐలుగా సెలక్షన్ అయినాం. కళా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. అప్పటి నుండి 4500 జీతం ఉండే చాలని జీతాలతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతానికి 11,700 ఇస్తున్నారు. ఈ 11,700 మేము ఒక్కలేమే కాదు సార్, మా వెనక కుటుంబాలు ఉంటారు, మా పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు పోషించాలంటే మాకు సరి అయిన వేతనం కావాలి. సరి అయిన వేతనం కావాలంటే మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. మేము రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ అయినాం కాబట్టి ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని అన్ని విధాలా మేము పర్మనెంట్ చేయడానికి అన్ని విధాలా మేము అర్హులము. డిఎస్సి ప్రకారం మేము అన్ని విధాల అర్హులం. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, ఎందుకంటే స్వయాన మేము ఉన్న కాంచెలు 4 ముఖ్యమంత్రులు మారారు, 4 ప్రభుత్వాలు మారినాయి. కానీ మా జీవితాలు ఇలాగే ఉన్నాయి. కారణం ఏంది? వాళ్ళు చదువుకుంటారు, వెళ్ళిపోతారు అంటారు, మమ్మల్ని మాత్రం పట్టించుకుంటలేరు. మా వెనక కుటుంబాలు ఉన్నాయి సార్, 19,600 మంది ఉన్నారు ఎస్ఎస్ఏలా. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరి ప్రకారం రిజర్వేషన్ అంటే రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నిక ద్వారానే కరెక్ట్ సరైన పద్ధతిలో వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి పోయిన సంవత్సరం గత కేసీఆర్ హయాంలో చేస్తా అన్నాడు, వరంగల్కి వచ్చినప్పుడు చేస్తా అన్నారు. కాబట్టి ఆయనకు నా ప్రగాఢ వినమ్రతో విన్నవించుకుంటున్నా. మా కుటుంబాలనే సార్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిని. అయితే ఏవైతే ఇప్పుడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఈరోజు 15 డిమాండ్ల మీద మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మేము ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము సిద్దిపేట జిల్లా నుండి వచ్చినాం సార్. వాళ్ళు గత 19 రోజుల నుండి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వారికి చాలని మరి ఉద్యోగాలు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు. కాబట్టి మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మా యొక్క డిమాండ్ ఏంటిదంటే ఈ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని కోరుతూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు వారికి మా యొక్క రాష్ట్ర శాఖ అండగా ఉంటుందని తెలియజేస్తూ మేము వాళ్ళకి అండగా నిలుస్తాం. ఈ సమ్మె విరమించే వరకు వాళ్ళెంబడి ఉంటామని తెలియజేస్తూ సాధించే వరకు తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము కోరుతూ మేము విజ్ఞప్తి చేస్తాం, డిమాండ్ చేస్తాం.